బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ సంతోషంతో అనుదిన వాగ్దానాన్ని నమ్మి రిసీవ్ చేసుకోండి. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 32 మొదటి వచనాన్ని చదువుతున్నాను. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. మీలో చాలామంది కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభువా నా పరిస్థితి మార్చండి అయ్యా, నేను ఆశీర్వదించబడాలి, నేను మంచి స్థితిలో ఉండాలి, నేను దీవెనకరంగా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని కొన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీ యొక్క ప్రార్థన నా సన్నిధిలోనికి చేరకుండా మీ పాపము అడ్డుపడుతుంది అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, అంటే నీ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరాలి అంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలంట. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అంటే మొదటిగా నీ ప్రార్థన అంగీకరించబడాలి, నీవు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే దేవునికి ఆయాసకరంగా విరోధంగా వ్యతిరేకంగా ఉన్న వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది, మీ పాపమునకు ప్రాయశ్చిత్తము నొందాలంట. అంటే మీ పాపములను విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మీరు విడిచిపెడతారో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే వారు ధన్యులు. ఎందుకో తెలుసా, మీరు పాపమును ఒప్పుకొని విడిచిపెడుతున్నారు కనుక దేవుడు మీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. మీరు దేని కొరకైతే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారో అది ఆయన సన్నిధిలోనికి చేరుతుంది. ఇక మీ ప్రార్థనకి ఏ అడ్డు కూడా, మీ పాప దోష అతిక్రమములు ఏవి కూడా అడ్డు రావు. ఆయన తన యందు నమ్మిక ఉంచి ఒప్పుకొని విడిచిపెట్టిన బిడ్డల జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ మహిమకరంగా ప్రభు మారుస్తాడు. అందుకే దావీదు అంటాడు, ఏమంటాడు అంటే, నీ యొక్క రక్షణ వలన గొప్ప మహిమ కలుగుతుంది అంటాడు. అంటే ప్రాయశ్చిత్తం మనం పొందినప్పుడు దేవుడు రక్షిస్తాడు. ఆయన రక్షణ ద్వారా మహిమపరచబడతాం. కాబట్టి ఈరోజు నీ ప్రార్థన, నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి ప్రార్థిస్తున్నావు, కానీ ఆ ప్రార్థనకు జవాబు దేవుని సన్నిధిలో నుంచి రావట్లేదంటే ఏదో ఒక విషయంలో నువ్వు తప్పిపోతున్నావు. ఈరోజు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించే, నేరుగా నీ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరబోతుంది. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా స్తోత్రం అయ్యా, నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రార్థించారో అయినా వారి ప్రార్థనకు జవాబు రావట్లేదు. కానీ ఈరోజు ప్రార్థన చేసి నాయన, ఏదైతే నీకు అయ్యా ఆయాసకరంగా విరోధంగా ఉందో, పాపం చేస్తున్నారో ఆ పాపమును విడిచిపెట్టి అయ్యా నిన్ను విశ్వాసంతో నమ్ముతుండగా అయ్యా వారి జీవితాల్లో, వారి కుటుంబంలో అయ్యా వారి ప్రార్థన మీరు విని గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. వారి ప్రార్థన నీ సన్నిధిలోనికి చేరునుగాక. అయ్యా ప్రతి ఒక్కరిని దీవించమని, వారి ప్రార్థనకు ఏ పాపదోష అతిక్రమం అడ్డుపడుకున్నట్లు వారు ఒప్పుకుంటుండగా అవన్నీ తొలగిపోవునుగా, అట్లా వారి పాపములు క్షమింపబడునుగాక. తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.